హలో అండి. మీ అందరికీ తెలుగు నేర్పిస్తున్నాను కదా! అలాగే ఇంగ్లీష్‌లో కూడా ఎలా పలకాలి అన్నది నేర్పిస్తున్నాను. తెలుగుని ఇంగ్లీష్‌లో ఎలా రాయాలి అనేది కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది తెలుగు, ఇది ఇంగ్లీష్. ఇంగ్లీష్ అన్నదంతా నేను క్యాపిటల్ లెటర్స్ రాసాను. అన్నీ ఒకటో బడి రాసాననమాట. ఇవి ఇంగ్లీష్ అనేది తెలుగు. ఇవి తెలుగు అక్షరాలు కాగుణింతం. ఇది ఇంగ్లీషు. ఇవి తెలుగు, ఇవి ఇంగ్లీషు. అయితే నేను క్రిందటి వీడియోలో కాకోత్తం విసర్గమిస్తే కో కో వరకు చెప్పాను. ఇప్పుడు కౌతుమిస్తే కౌ, కాకు ఒక సున్నా చుడితే కమ్, కాకు రెండు సున్నాలు చుడితే కహ. ఇప్పుడు ఇవి ఇంగ్లీష్లో ఎలా రాయాలంటే KOW కౌ, KOW కౌ. వి కూడా ఇక్కడ డబ్ల్యూ కదా, ఈ డబ్ల్యూ అయినా పెట్టచ్చు, వి అయినా పెట్టచ్చు. కౌ అవుతుంది అన్నమాట. KOW కౌ. కాకు ఒక సున్నా చూడితే కమ్, కమ్ కదా, KAM కమ్. కౌ KOW కౌ. KOW కౌ. కమ్, కౌ KOW కౌ. కమ్ KAM కమ్. కహ KHA కహ. మనం ఇంగ్లీష్లో రాయాలంటే కహ. ఇది తెలుగు కహ, ఇది ఇంగ్లీష్ కహ. KH, ఇది HA, ఈ స్మాల్ లెటర్ ఏ. కహ KHA కహ. అది ఇప్పుడు కౌ KOW కౌ కదా. COW కౌ, COW కూడా కౌ అవుద్ది. ఈ కౌ ఏంటంటే, కౌ అంటే ఆవు. COW కౌ అంటే ఆవు. ఆవుకి ఇంగ్లీష్లో కౌ అంటారు. కౌకి COW. మామూలు ఈ అక్షరం రాయాలన్నా పలకాలన్నా, ఈ అక్షరం ఇంగ్లీష్లో రాయాలన్నా పలకాలన్నా కౌ, KOW కౌ ఇలా రాయొచ్చు. మనం ఇలా పలకొచ్చు. COW కౌ, ఇది కూడా COW కూడా కౌ అవుతుంది. COW కౌ. ఈ కౌ ఆవు అనమాట. ఆవుకి ఇంగ్లీష్లో కౌ అంటారు. అది ఇంగ్లీష్లో ఆవుకి కౌ అంటారు. ఈ అక్షరం రాయాలంటే నేను ఇది చెప్పాను, KOW. KOV కూడా రాయొచ్చు. ఇలా ఒకసారి చెప్తాను. వి కూడా రాయొచ్చు. కమ్ KAM కమ్. కహ KHA కహ, KHA కహ. అది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తెలుగు వస్తుంది, మీకు ఇంగ్లీష్ కూడా వస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.